హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీపీఎస్సీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు psc.ap.gov.in వెబ్సైట్లోకి వెళితే మీ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇటువంటి ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది మరియు డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఆపోజిట్గా ఉన్నటువంటి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేస్తున్నారో అక్కడ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేయగానే ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ దగ్గర 10th మార్క్స్ మెమో మరియు అడ్రస్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్, స్కూల్ డీటెయిల్స్ అంటే మీరు 4th క్లాస్ నుంచి మీరు స్టడీ అంటే ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు, స్కూల్ నేమ్ ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. లేదంటే మీ దగ్గర ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ ప్రకారం మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10+2 అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయి ఉండొచ్చు, మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కావచ్చు, పీజీ డీటెయిల్స్ కావచ్చు, ఇలా ఎంఫిల్ పిహెచ్డి ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఒకవేళ ఇవన్నీ చేసింటే కనుక మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. అలాగే అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కూడా అవి మీరు అప్లోడ్ చేయొచ్చు. మరియు ఫోటో అండ్ సిగ్నేచర్, మీ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మరియు సిగ్నేచర్, దీని సైజ్ ఎంత ఇచ్చారు, ఫోటో అయితే 50 KB లోపల ఉండాలి. అదిగాక 3.5 సెంటీమీటర్స్ మరియు 4.5 సెంటీమీటర్స్ డైమెన్షన్స్లో ఉండాలన్నమాట. మరియు సిగ్నేచర్ అనేది 3.5 సెంటీమీటర్ ఇంటూ 1.5 సెంటీమీటర్ డైమెన్షన్లో ఉండాలి. అది 30 KB లోపల ఉండాలి. మీరు సిగ్నేచర్స్ మరియు ఫోటోగ్రాఫ్ని ఎలా కట్ చేసుకోవాలో మీకు తెలియకపోతే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఫోటో మరియు సిగ్నేచర్ ఎలా కట్ చేసుకోవాలి ఫోటోషాప్లో అని. మీరు కావాల్సింటే ఆ వీడియో చూడొచ్చు, నేను లింక్ అనేది ఇక్కడే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మనం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకుంటూ వస్తాం ఒకటి. యాజ్ పర్ 10th మీరు డీటెయిల్స్ అన్నిటిని మీరు ఫిలప్ చేయాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నా పేరు ఇస్తున్నాను యాజ్ పర్ 10th మరియు డేట్ ఆఫ్ బర్త్. ఇది కూడా యాజ్ పర్ 10th ఇవ్వాల్సి వస్తుంది. మంత్ సెలెక్షన్ చేసుకోండి, దాని తర్వాత డేట్ మరియు జెండర్ ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టార్ ఇట్లా రెడ్ మార్క్లో ఉంది కదా, అంటే ఇవి మీరు మ్యాండేటరీగా ఫిలప్ చేయాల్సినటువంటి ఫీల్డ్స్ అనమాట. ఇక్కడ మేల్ సెలెక్షన్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. డిస్టిక్, ఇక్కడ సత్యసాయి డిస్టిక్ ఉందా, లేదు, ఇక్కడ లేదు కాబట్టి నేను అనంతపూర్ డిస్టిక్ అనేది సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా డిస్టిక్ ఇప్పుడు సత్యసాయి డిస్టిక్ మరియు అనంతపూర్ డిస్టిక్గా డివైడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూసాను నేను ఏమన్నా సత్యసాయి డిస్టిక్ ఉందా అనేది. ఇక్కడ లేదు కాబట్టి నేనేం చేస్తున్నాను ఇప్పుడు అంటే అనంతపూర్ డిస్టికే సెలెక్షన్ చేస్తున్నా. మరియు మండలం వచ్చేసి గోరంట్ల, విలేజ్ గోరంట్ల. కమ్యూనిటీ ఇక్కడ వచ్చేసి మేము ఓసీ. మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైతే ఆ కమ్యూనిటీని ఇక్కడ సెలెక్షన్ చేయండి. బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ. ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనేది కూడా ఉంది. ఇప్పుడు మేము ఓసీనే, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనే సర్టిఫికేట్ కూడా నా దగ్గర ఉంది కాబట్టి నేను ఈడబ్ల్యూఎస్ అనేది సెలెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th మాత్రమే ఇవ్వండి. మీరు ఎంటర్ చేసిన తర్వాత 1కి 2 సార్లు డీటెయిల్స్ అనేటివి చెక్ చేసుకోండి. ఒకవేళ మిస్టేక్ అయితే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మదర్ టంగ్ తెలుగు, ఎందుకంటే సర్టిఫికేట్స్లో తెలుగు ఉంది కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్ నేను తెలుగునే ఇస్తున్నాను. మదర్ టంగ్. రిలీజియన్ ముస్లిం. ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మీకు 10th మార్క్స్ మెమోలో ఉంటాయి, దాని ప్రకారమే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి.
మీ దగ్గర ఖచ్చితంగా మీ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి, అలాగే మీ ఫోన్ నెంబర్ అనేది కూడా ఉండాలి. ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్ ఇవ్వండి. ఫుల్ స్టాప్లో ఒకవేళ మీరు మిస్ చేస్తే మీ ఈమెయిల్ అడ్రస్ రాంగ్ అయిపోతుంది. ఓకే, అదర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్? నేనైతే నో కాబట్టి ఇక్కడ నో అనేది ఇస్తున్నాను. ఎక్స్ సర్వీస్మెన్ కాదు. ఆర్ యూ రీట్రెస్డ్ టెంపరరీ ఎంప్లాయీ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్? నో. హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సిసి? నో. ఆర్ యూ ఎంప్లాయిడ్? నో. ఒకవేళ మీరు పని చేస్తున్నట్టయితే ఎస్ అని పెట్టి మీరు కావాలంటే మీ ఎంప్లాయ్మెంట్ నేచర్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఆర్ యూ ఎన్ ఎక్స్ ఎంప్లాయీ ఇన్ గవర్నమెంట్? నో. అడ్రస్ డీటెయిల్స్ అనేది నేను యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఇస్తున్నాను అనమాట. ఆధార్ కార్డ్ కూడా మీ దగ్గర అవైలబుల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక్క చోట ఎంటర్ చేసే సరిపోతుంది అడ్రస్. మరియు ఇక్కడ టిక్ మార్క్, ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా అడ్రస్ ఫర్ కరెస్పాండింగ్ అడ్రస్లో ఏదైతే ఇచ్చారో అదే ఇక్కడ కూడా వచ్చేస్తుంది. సో మీరు ఒక చోట ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది చేయండి, ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ ఇక్కడ చూసాం, ఇక్కడ క్లిక్ చేయగానే మనకు అడ్రస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయింది. సో టైప్ ఆఫ్ స్టడీ, మీరు రెగ్యులర్ స్టడీనా, ప్రైవేటా, ఓపెన్ స్కూలింగా, లేదంటే మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అనేది సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. నేను రెగ్యులర్ కాబట్టి, అది కూడా నేను ఆంధ్రప్రదేశ్లోనే చదివాను కాబట్టి నేను రెగ్యులర్ స్టడీ కింద ఇచ్చి ఇక్కడ నా స్కూలింగ్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు నేను ఫిలప్ చేయబోతున్నాను. మీకు 4th క్లాస్ ఎప్పుడు చదివారు, ఏ ఇయర్లో చదివారు మీకు గుర్తు లేకపోతే మీరు ఏం చేయొచ్చు, 10th క్లాస్ ఫస్ట్ మీరు ఫిలప్ చేయండి, దాని తర్వాత రివర్స్ ఆర్డర్లో రాండి ఫ్రెండ్స్. సో నేను 10th వచ్చేసి అనంతపురం డిస్టిక్ ఇస్తున్నాను. ఇక్కడ సత్యసాయి డిస్టిక్ ఉందా, లేదు. సో అగైన్ అనంతపురం డిస్టిక్. బోర్డ్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, స్కూల్ నేమ్ జెడ్పీ హై స్కూల్ బాయ్స్ గోరంట్ల. స్కూల్ నేమ్ ఒకటి ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, మీ ఊరి పేరు రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అలాగే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. ఇది కూడా మీ 10th మార్క్స్ మెమోలోనే ఉంటుంది. కానీ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు 1కి 2 సార్లు డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేసుకోండి. 22738. సో 55%. 10+2 ఇంటర్మీడియట్ అనంతపూర్ డిస్టిక్. బోర్డ్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అవుతుంది. మీకు ఒకవేళ సెంట్రల్ బోర్డ్ అయితే సెంట్రల్ బోర్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ. గ్రూప్ వచ్చేసి సిఈసి నాది కాబట్టి నేను సిఈసి ఇస్తున్నా. మీరు ఏ గ్రూప్ చదివితే ఆ గ్రూప్ ఇవ్వండి. హాల్ టికెట్ నంబర్స్ 1కి 2 సార్లు చూసుకోండి. 4255412 కాలేజ్. %. So year of passing March 2004.
ఇక్కడ ఉంది. సో ఇయర్ వచ్చేసి 2007. హాల్ టికెట్ నంబర్ 3073. సో డిగ్రీలో పర్సెంటేజ్ వచ్చేసి 55% అనమాట. పీజీ చేయలేదు, ఎంఫిల్ చేయలేదు, పిహెచ్డీ చేయలేదు, అందుకని బ్లాంక్ వదిలేస్తున్నాను. అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా ఏం లేదు. ఇక్కడ వచ్చేసి ఫోటోగ్రాఫ్ మీద చూస్ ఫైల్. ఆల్రెడీ నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను, ఏపీపీఎస్సీ అని. ఇందులో నా ఫోటో మరియు సిగ్నేచర్ ఉందన్నమాట. ఇక్కడ ఫోటోని సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు కేబీ అనేది ఎంత ఉంది. ఇది 50 KB లోపలే ఉంది. సో 30 KB ఉందన్నమాట. సెలెక్షన్ చేసుకుని ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఇక్కడ మీ ఫోటో అనేది నా ఫోటో అనేది అప్లోడ్ అయిపోయింది. మరియు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, అంటే మీరు అప్లోడ్ చేస్తే మీ ఫోటోనే చూసారా, సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయిపోయింది. మీరు కావాల్సిన చేంజ్ మీద క్లిక్ చేసి మార్చుకోవచ్చు. నాకైతే ఏం అవసరం లేదు. సో డిక్లరేషన్ నోటిఫికేషన్ అలర్ట్స్, డూ యూ వాంట్ టు రిసీవ్ ది నోటిఫికేషన్ అలర్ట్స్, ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ డిక్లరేషన్ కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఏవైతే మిస్ అయ్యాయో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ అడుగుతుంది. ఇవి ఏంటి డీటెయిల్స్ నేను ఫిలప్ చేయలేదు కాబట్టి ఈ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు 10th క్లాస్ నుంచి వస్తాను చెప్పాను కదా, రివర్స్లో నేను మర్చిపోయి అలాగే కిందికి వెళ్ళిపోయాను. ఇప్పుడు వచ్చేసి 9th క్లాస్. సో ఇక్కడ 2002 కాబట్టి ఇది అనంతపురం డిస్టికే అన్నీ. సో 4th నుంచి 5th వరకు నేను అనంతపురం డిస్టిక్లోనే పాస్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసి 9th క్లాస్. సో 6th నుంచి 10th వరకు జెడ్పీ హై స్కూలే, సేమ్ స్కూల్. నేను కాపీ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. 6th వరకు మాత్రమే పేస్ట్ చేయండి. 5th మరియు 4th పేస్ట్ చేద్దండి. ఇది 4th క్లాస్, ఇది 5th క్లాస్. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇది 2002 అయితే 9th క్లాస్. 2001 ఎక్కడ ఎడ్యుకేషనల్ గ్యాప్ అనేది లేదు. 2001, 2000, 1999, 1998, 1997. సో ఇది 1996. ఓకే, ఒకసారి మీరు కలిసి చూసుకోవచ్చు కంటిన్యూషన్ ఉందా లేదా అనేది. 96, 97, 98, 99, 2000, 2001, 2002, 2003 and 4, 2 years intermediate ప్లస్ డిగ్రీ 2005, 2006 అండ్ 2007 అయిపోయింది, 3 years. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ నేమ్ మర్చిపోయింది, మళ్ళీ ఇక్కడ ఎంపీపీ స్కూల్. ఇది చూసారా, మీరు ఏదైనా మర్చిపోయారు అనుకోండి ఇది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చూసారా రెడ్ కలర్ సింబల్, ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కదా, అంటే మ్యాండేటరీగా మీరు ఇవన్నీ ఫిల్ చేయాల్సిన ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు మనం ఇంకోసారి ప్రివ్యూ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ప్రాసెస్ అయిపోయింది. ఇక్కడ చూసారా పైనుంచి కావాల్సింటే ఇక్కడ చూసుకుంటారా అండి మీ డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్ కావచ్చు, యాజ్ పర్ 10th మీరు టైప్ చేశారా లేదా అనేది ఉండాల. యాజ్ పర్ 10th ఉంది, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్. ఇది ప్రజెంట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఒక్క లెటర్ మిస్ అయినా కూడా అది రాంగ్ ఈమెయిల్ అడ్రస్కి అనేది వెళ్ళిపోతుంది. మీరు 1కి 2 సార్లు ఈ డీటెయిల్స్ అన్నీ, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ చూసుకోవాలి. అలాగే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్నీ. అడ్రస్ డీటెయిల్స్, అడ్రస్ ఇచ్చాను. అడ్రస్లో ఒక చిన్న ఏదైనా మీ ఊరి పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా అదే పెద్దగా మిస్టేక్ అనిపించుకోదు. ఏదైనా స్ట్రీట్లో రాంగ్ ఉన్నా ఇది పెద్దగా యూజ్ కాదనమాట, ఇది అడ్రస్ ఫీల్డ్ అనేది. ఎందుకంటే కమ్యూనికేషన్ అంతా మీకు ఈమెయిల్ మరియు ఫోన్ ద్వారానే అవుతుంది కాబట్టి. 4th నుంచి 9th వరకు ఇంకోసారి చూసుకోండి. 4th and 5th క్లాస్ ఎంబీపీ స్కూల్. 6th నుంచి 9th జెడ్పీ హై స్కూల్. 96, 97, 98, 1999, 2000, 2001 అండ్ 2002లో 10th అయిపోయింది. అలాగే ఇంటర్మీడియట్ 2004లో అయిపోయింది, 51%. మీ
హాల్ టికెట్ నెంబర్స్ 1కి 2 సార్లు చూసుకోండి, ఎందుకంటే ఇవి ఎగ్జాక్ట్గా ఉండాలి మీ సర్టిఫికేట్స్ ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ క్యాప్చా అడుగుతుంది కదా, క్యాప్చా ఎంటర్ చేయండి. W7#FA7. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ డన్ సక్సెస్ఫుల్లీ విత్ రెఫరెన్స్ ఐడి. ఈ రెఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో దీన్ని మీరు కాపీ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి, లేదంటే పక్కన రాసి పెట్టుకోండి అనమాట. మీకు ఫోన్ నెంబర్ కూడా మీకు మెసేజ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అయినా కూడా నేను కాపీ చేసి ఒక చోట స్టోర్ చేస్తున్నా. ఓకే మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత దీన్ని కావాలంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇందులో మీరు ఎప్పుడైతే ప్రింట్అవుట్ తీసుకుంటారో ఇందులో మీ ఓటీపీఆర్ రెఫరెన్స్ ఐడి ఉంటుంది. ఇందాక మనం కాపీ చేసామే అదే రెఫరెన్స్ ఐడి అనమాట. ఇక్కడ చూసారా, ఇలా స్క్రాల్ డౌన్ చేసి డీటెయిల్స్ అన్నీ 5 పేజెస్లో ఉన్నాయి. దీన్ని పీడిఎఫ్గా నేను సేవ్ చేసుకుంటున్నాను. క్లిక్ చేయగానే ఇదే వెబ్సైట్లో ఇక్కడ అప్లికేషన్ ఇస్తున్నా. అప్లికేషన్ ఆఫ్ ఏపీపీఎస్సి సేవ్ మీద క్లిక్ చేశాను. ఇలా మీరు 1 టైం రిజిస్ట్రేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇలా చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇది ప్రొసీజర్, కంప్లీట్ ప్రొసీజర్. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 పోస్ట్. ఇక్కడ చూసారా, ఇది గ్రూప్ 2 పోస్ట్. ఇప్పుడు నేను గ్రూప్ 2 పోస్ట్కి అప్లై చేయదలుచుకున్నాను కాబట్టి దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఓకే, ద ఫంక్షనాలిటీ రిక్వైర్స్ యూజర్ లాగిన్. ఇఫ్ యూఆర్ అ న్యూ యూజర్ ప్లీజ్ డూ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, అదర్వైజ్ లాగిన్. మనం ఆల్రెడీ ఇందాక ఓటీపీఆర్తో మనం క్రియేట్ చేసాం కదా యూజర్ అకౌంట్, దాని ద్వారా మనం లాగిన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూసారా డైరెక్ట్గా లాగిన్ పేజ్కి తీసుకుని వెళ్ళింది. లేదంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ లాగిన్ ట్యాబ్ అనేది, దీని మీద క్లిక్ చేసి కూడా మీరు కావాల్సింటే ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఓటీపీఆర్ ఐడి మనం ఇందాక కాపీ చేసాం కదా, సో ఆ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. యూజర్ ఐడి, ఫోన్ నెంబర్, క్యాప్చా, ఏమైనా క్యాప్చా మిస్టేక్ ఉండొచ్చు. సేఫ్. ఇప్పుడు గో. ఓకే, దీని మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనకు పాస్వర్డ్, అంటే మీరు పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. పాస్వర్డ్ మీకు గుర్తుండేది ఇవ్వండి. ఇక్కడ చూసినట్టయితే యువర్ పాస్వర్డ్ షుడ్ హ్యావ్ మినిమమ్ 8 అండ్ మ్యాక్సిమం 12 క్యారెక్టర్స్ ఇన్ లెంత్. అంటే 8 నుంచి 12 క్యారెక్టర్స్ అనేది మీ పాస్వర్డ్ లెంత్ ఉండాలి. అలాగే మీ పాస్వర్డ్ అట్లీస్ట్ వచ్చేసి 1 క్యాపిటల్ లెటర్ ఉండాలి, అందులో ఒక నంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఇక్కడ $@ ఇవన్నీ ఇచ్చారు కదా, హ్యాష్ ఇలాంటివి అనమాట. సో నేను అవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. అంటే ఫస్ట్ వచ్చేసి ఒక క్యాపిటల్ లెటర్ ఇచ్చాను, దాని తర్వాత వెంటనే ఒక నంబర్ ఇచ్చాను, దాని తర్వాత రిమైనింగ్ కొన్ని లెటర్స్ ఇచ్చేసి లాస్ట్లో ఈ స్పెషల్ క్యారెక్టర్ అనేది యూస్ చేశాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైనది అనుకుంటున్నా మీకు. ఫస్ట్ వెంటనే క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి, దాని తర్వాత వెంటనే నంబర్ రావాలి. అంటే ఎగ్జాంపుల్ సి అనుకోండి, సి తర్వాత ఒకటి నెంబర్ ఇచ్చేసి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకటి నెంబర్ ఇచ్చేసి దాని తర్వాత ఏదైనా మీరు లోయర్ కేస్లో ఇవ్వాలనుకుంటే ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో ఈ సింబల్ అనేది యూస్ చేయాలి. అప్పుడు పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు పాస్వర్డ్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది. చాలా కష్టమైన పాస్వర్డ్ ఇచ్చుకున్నాను, నేనే దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. పాస్వర్డ్ గుర్తుందా? ఎస్. U and $# లాగిన్. ఎస్, లాగిన్ అయితే అయిపోయింది. మీరు కావాల్సిన ఇక్కడ చూడొచ్చు సైన్ అవుట్ అనే ఆప్షన్ వచ్చిందనమాట.